రెండో సమూయేలు 7వ అధ్యాయం 20వ వచనం నుంచి చదువుదాం. యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యములు జరిగించి నీ దాసుడనగు నాకు దీన్ని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. నీ వంటి దేవుడును ఒక్కడును లేడు. మేము వినిన దానిని అంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడునూ లేడు. నీకు జనులగుటకై వారిని నీవు విమోచించినట్లును, నీకు ఖ్యాతి కలుగునట్లు నీ జనులను బట్టి నీ దేశమునకు భీకరమైన మహాకార్యములను చేయనట్లు దేవుడనైన నీవు ఐగుప్తు దేశంలో నుండి ఆ జనుల వశంలో నుండి వారి దేవతల వశంలో నుండి నీవు విమోచించిన ఇశ్రాయేలును బట్టి నీ జనుల వంటి జనము లోకమునందు మరి ఎక్కడనున్నది? మరియు యెహోవావైన నీవు వారికి దేవుడవై ఉండ వారు నిత్యము నీకు ఇశ్రాయేలు పేరు గల జనులై ఉండునట్లు వారిని నిర్ధారణ చేసితివి. దేవా యెహోవా, నీ దాసుడునగు నన్ను గూర్చియు నా కుటుంబమును గూర్చియు నీవు సెలవిచ్చిన మాట ఎన్నటికీ నిలుచున్నట్లు దృఢపరచి సైన్యములకు అధిపతికి యెహోవా ఇశ్రాయేలుకు దేవుడై ఉన్నాడన్న మాట చేత నీ నామమునకు శాశ్వత మహిమ కలుగునట్లు నీ దాసుడునైన నా కుటుంబము నీ సన్నిధిని స్థిరపరచబడినట్లు నీవు సెలవిచ్చిన మాట నెరవేర్చుము. ఇశ్రాయేలు దేవా, సైన్యములకు అధిపతికి యెహోవా, నీకు సంతానము కలుగజేయుదునని నీవు నీ దాసుడైన నాకు తెలియపరిచితివి గనుక ఈలాగు నీతో మనవి చేయుటకై నీ దాసుడనైన నాకు ధైర్యము కలిగెను. యెహోవా నా ప్రభువా, మేలు దయచేయుదును అని నీవు నీ దాసుడు నాకు సెలవిచ్చుచున్నావే. నీవు దేవుడవు గనుక నీ మాట సత్యము. చివరి వచనం అందరికి కలిసి చదువుదాం. దయచేసి నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడునుగాక. ఆమేన్, హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన యేసుక్రీస్తు ప్రభువా, నీకు వందనాలు. ఈ నిలబడి నీ మాటలు ప్రకటిస్తూ ఉంటుండగా ప్రభువా, నేను మాట్లాడితే ఏ కార్యము జరగదు నాయన, నీవు మాట్లాడితేనే గొప్ప కార్యం జరుగుతుంది. ప్రభా, నీవే కృప చూపించండి, సహాయము చేయండి. ప్రభా, నీ బలమైన సన్నిధి నా మీద కుమ్మరించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. చదివిన మాటలు గమనిస్తే 29వ వచనం మాత్రం మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. చివరి వచనం 29వ వచనం మనం గమనించినట్లయితే, దయచేసి నీ దాసుడునైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు. నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదింపబడునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ రోజున మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. మిమ్మల్ని నేను ఆశీర్వదించబోతున్నాను. ఏం చేయబోతున్నాడు దేవుడు? మనల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆయన బ్లెస్సింగ్స్ ఇవ్వబోతున్నాడు. ఆయన ఈ రోజున ఈ ఉదయకాల సమయంలో
దేవుని సన్నిధిలో చేరిన మనతో టీవీలో చూస్తున్నా, యూట్యూబ్లో చూస్తున్నా, లేదంటే సౌండ్ సిస్టమ్ ద్వారా బయట ఎవరైనా వింటున్నా, యేసయ్య ఈరోజు మనకు ఒక శుభవార్త చెప్తున్నాడు. ఏంటంటే, నేను మిమ్మలను ఆశీర్వదించబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనం గమనిస్తే, దయచేసి నీ దాసుడునైనా నా కుటుంబము, అక్కడ దాసుడు తీసేసి నీ పేరు పెట్టుకో. ఏం పెట్టుకోవాలి అక్కడ? ఇప్పుడు ఉదాహరణకి, దయచేసి నీ దాసుడునైనా కళ్యాణ్ అను నా కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండునట్లుగా దానిని ఆశీర్వదించుము. హల్లెలూయా. అక్కడ నీ పేరు పెట్టుకో. ఈరోజు నా ప్రభు అంటున్నాడు, నేను నీ కుటుంబము నిత్యము ఆశీర్వదిస్తా. ఆయన సన్నిధిలో ఉండునట్లుగా మనం ఆశీర్వదించబడాలంట. ఈరోజున చాలామంది దేవుని ఆశీర్వాదాలు పొందుకొని లోకములో వాడుతూ ఉన్నారు. ఏమమ్మా? దేవుడిచ్చిన తలాంతులు, దేవుడిచ్చిన ఆశీర్వాదములు, దేవుడిచ్చిన జ్ఞానము, దేవుడిచ్చిన సమర్పణ దేవుని కోసము కంటే ఎక్కువ ఎక్కడ వాడుతున్నామంటే మనము లోకములో వాడుతూ ఉన్నాం. దేవుడేమో మనల్ని ఆశీర్వదిస్తున్నాడు, కానీ ఆయనకు మనం కృతజ్ఞత లేని వారమై మనము బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజున దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, మరి నీ కుటుంబము నిత్యము నా సన్నిధిలో ఉండునట్లుగా ఆశీర్వదిస్తాను. హల్లెలూయా. దేవుడు ఆశీర్వాదాలు ఎలాగ ఉండబోతున్నాయంటే, ఆయన సన్నిధిలో నువ్వు నిత్యం ఉండునట్లుగా ఆయన ఆశీర్వదించబోతా ఉన్నాడు. అదే రీతిగా మనం గమనిస్తే, యెహోవా నా ప్రభువా, నీవు సెలవిచ్చి ఉన్నావు, నీ ఆశీర్వాదము నుండి నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ మనం ఎంత దీనత్వంగా ఉంటే, ప్రభు సన్నిధిలో, ప్రభు పాదముల చెంత మనం కన్నీరుతో ఏడుస్తూ, ప్రభువా నాకు నీ దీవెనలు కావాలి, నన్ను ఆశీర్వదించు, నా బ్రతుకు మార్చు అని నువ్వు ప్రభువుని ఎప్పుడైతే మొరపెడతావో, యేసయ్య ఏం చేస్తాడో, ఖచ్చితంగా మన జీవితాన్ని ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత మనం యేసయ్యకి ఏం చేస్తున్నాం? ఈ రోజున ఆయన గణపరచగలుగుతున్నామా? అన్ని వేళలలో, అన్ని సమయాలు గణపరుస్తున్నామా? అన్ని చోట్ల యేసయ్యకి సాక్షిగా మనం ఉండామా? ఏమయ్యా, నీకు పలానా మందిరం దగ్గరికి పోయి ఉంటే, పలానా సేవకులు ప్రార్థన చేసి ఉంటే, దేవుని కృపను బట్టి, దేవుని సహాయాన్ని బట్టి నీ రోగం బాగైందంట కదా, యాడలే ఏమంటాం వెంటనే? యాడలే, హాస్పిటల్ పోయింటే బాగైందిలే నాయన, డబ్బులు ఎంత ఖర్చు అయిందో. ఈరోజు దేవుడు మనకి ఎన్ని మేలులు చేసినా ఆయనకు మనము కృతజ్ఞత లేని వారమై మనం బ్రతుకుతూ ఉన్నాం. ఈ రోజున కృతజ్ఞత లేని వారిని దేవుడు కొన్ని నష్టాలు మనకు తెలియపరుస్తున్నాడు. ఎవరైనా వినేవాళ్ళైనా, దేవునికి మనం కృతజ్ఞత లేకపోతే మనకి ఏమేమి నష్టాలు వస్తాయో కొన్ని మాటలు మీకు చూపిస్తాను, చూడండి. కీర్తనలు 55:23 చూడండి ఒకసారి. కీర్తనలు 55:23. దేవా, నాశన కూపంలో నీవు వారిని పడవేయుదువు, రక్త అపరాధములను వంచకులను సగము కాలమై బ్రతుకుదురు, నేనైతే నీ యందు నమ్మకముంచి ఉన్నాను. ఎంతకాలం బతుకుతారంట? ఎంతకాలం బతుకుతారంట మాడ? సగకాలము. ఏమ్మా అక్కడేముంది? చెప్పాలి నోరు తెరిచి. అక్కడేముంది? సగకాలం అంటే అర్థం ఏంది? అకాలమైన మరణం చెందుతారంట. గమనించాలా. దేవునికి మనం కృతజ్ఞత లేకపోతే, దేవునికి మనము విశ్వాసం చూపించకపోతే, దేవుడు చేసిన మేలులు నువ్వు మర్చిపోయి ఎటబడితే తిరుగుతా, ఎటబడితే ఉన్నావంటే, ప్రభు ఈరోజు చెప్తున్న మాట, సగకాలమే బ్రతుకుదురు. హల్లెలూయా. నష్టం. ప్రభు అంటున్నాడు, కృతజ్ఞత లేనిచో మీకు ఈ నష్టం కలుగుతుంది, అకాలమైన మరణం మీరు చెందుతారు. అకాలమైన మరణము చెందుతారు. దేవునికి ఎంత కోపం వచ్చినా పరిశుద్ధ గ్రంథం అంతట్లో ఆయన ఆపుకున్నాడు. కానీ దేవుని విషయంలో మాత్రం
నువ్వు ఏ ఒక్కరో పొరపాటు చేసినా ఆయన కోపానికి మనం పాత్రలు కావాల్సి వస్తుంది. ప్రతి దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో నీవు ప్రభువుకు కృతజ్ఞత గలవారవై ఉండాలా. ప్రభు నిన్ను దీవించాడు, నీ కుటుంబమును నిత్యం ఆశీర్వదించాడు, నీ కుటుంబమును దేవుడు ఘనముగా ఆశీర్వదిస్తున్నాడు. ఆయన సన్నిధిలో ఉండునట్లుగా, ఆయన రాజ్యంలో ఉండునట్లుగా నిన్ను ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. ఆయన నీ కోసం సమస్తము చేస్తూనే ఉన్నాడు, దీవించడానికి, ఆశీర్వదించడానికి, నీకు ఖ్యాతిని తీసుకురావడానికి, నీకు పేరు తీసుకురావడానికి, నీ స్థాయి మార్చడానికి దేవుడు ఎంతగానో ప్రయాస పడుతూనే ఉన్నాడు నేటి వరకు. హల్లెలూయా. దేవుడు లేనిదే మనం ఉన్నామా? దేవుడు లేనిదే మనం ఏదైనా సాధించగలుగుతామా? దేవుని కృప లేనిదే మనం ఒక అడుగు ముందుకైనా వేయగలుగుతామా? వేయలేం. మరి మనకు అకాల మరణం రాకూడదంటే, అనారోగ్యం రాకూడదంటే, అపజయం రాకూడదంటే, ఆస్తి కోల్పోకూడదంటే, ఆర్థిక ఇబ్బందులు రాకూడదంటే, అవమానం రాకూడదంటే, అగౌరవం రాకూడదంటే ఆయనకు నువ్వు కృతజ్ఞత కలిగి బ్రతకాల. హల్లెలూయా. ఆయనకు కృతజ్ఞత కలిగి బ్రతకాల. ఆయన దీనులను, సాత్వికులను లేవనెత్తువాడు. భక్తిహీనులు ఏం చేస్తాడంట? ఆయన ఏం చేస్తాడంట? భక్తిహీనులు ఆయన నేల కొలుస్తాడంట. దీనులను, సాత్వికులను ఏం చేస్తాడంట? లేవనెత్తుతాడంట. భక్తిహీనులను ఏం చేస్తాడంట? నేల కొలుస్తాడంట ఆయన. ఈరోజున నీ జీవితంలో భక్తిహీనతలో నువ్వు ఉన్నావా, లేదంటే అసలైన భక్తి చేస్తూ ప్రభువుని గణపరుస్తున్నావా? చూడండి, చాలామంది చెప్తా ఉంటారు, నాకు పెళ్లి కానప్పుడు ప్రార్థనకు భలే పోయేదాన్ని, ఆదివారం పోయేదాన్ని, ఉపవాస కుడికలకు పోయేదాన్ని, మందిరం ఊడ్చేదాన్ని, తుడిచేదాన్ని. ఎప్పుడైతే పెళ్ళయిందో మందిరానికి పోనీకే నాకు ఏం లేదు, సమయం లేదు, పిల్లలు, భర్త, పని, ఇంట్లో పనులు అవి ఇన్ని సరిపోతున్నాయి. చాలా పొరపాటు పడుతున్నాం, భక్తిహీనతకి వెళ్ళిపోతున్నాం మనం. నువ్వు ఒకప్పుడు ఎట్లా భక్తి చేసావో మళ్ళీ ఆ భక్తిని తిరిగి ప్రారంభించు. హల్లెలూయా. ఇది యేసయ్య చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. చాలా మంది జీవితాలలో భక్తి ఆగిపోయింది. ఒకప్పుడు చేసిన భక్తి, ఒకప్పుడు చేసిన ప్రార్థనలు, ఒకప్పుడు నా విశ్వాసం, ఒకప్పుడు దేవుని మీద ఉన్నటువంటి ఆశ, ఈ రోజున మనుషులకు చాలా మందికి భక్తి తగ్గిపోయింది. ప్రభు అంటున్నాడు, ఆ భక్తిని జ్ఞాపకం చేసుకుని తిరిగి నా యొద్దకు రా. హల్లెలూయా. తిరిగి నా యొద్దకు రా. ఒక కూర్చున్న ఎవరైనా ఒకప్పుడు భక్తి బాగా చేసేదానివేమో, ఒకప్పుడు విశ్వాసంలో బాగా బలపడిన దానివేమో, ఒకప్పుడు ఆత్మీయంగా చక్కగా ఎదిగిదానివేమో, ఇప్పుడు ప్రభు సన్నిధిలో నిర్లక్ష్యం చేస్తున్నావేమో, ప్రభుని వెరితనంగా చూస్తున్నావేమో. ప్రభు అంటున్నాడు, మునుపటి భక్తిని మళ్ళీ ప్రారంభించు. నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను, నీ కుటుంబం నిత్యము నా సన్నిధిలో ఉన్నట్లు ఆశీర్వదిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి ఒకసారి కీర్తన 146, కీర్తన 146 మొదటి వచనం. యెహోవాను స్తుతించుడి నా ప్రాణమా, యెహోవాను స్తుతింతుము నా జీవిత కాలమంతయు. ఏం చేయాలంట? మనము యెహోవాను స్తుతించాలా. హల్లెలూయా. మన జీవిత కాలం అంతయు మనం ఏం చేయాలంటే దేవుణ్ణి స్తుతించాలా. నా బ్రతుకు కాలం అంతయు ఆయనను కీర్తించాలా. ఈరోజు నీ స్వరముతో ప్రభువుని గణపరచగలుగుతున్నావా? నీ స్వరముతో ప్రభువుని ఆరాధించగలుగుతున్నావా? నీ చేతులతో చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరచగలుగుతున్నావా? నీ హృదయముతో ప్రభుని మనసారా ఆరాధించగలుగుతున్నావా? ఎప్పుడు చింతలు, ఎప్పుడు చీకులు, ఎప్పుడు ఆలోచనలు, దురాలోచనలు, ఎప్పుడు కలతలు, ఎప్పుడు కన్నీరు, ఇదే కాదు జీవితం అంతా. ప్రభు అంటున్నాడు, జీవిత కాలం అంతయు నన్ను స్తుతించండి. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఏ రీతిలో నువ్వు ఉన్నా, ఏ పరిస్థితిలో నీవు ఉన్నా, ఏ స్థితిలో, ఏ ప్రతి విషయంలో నువ్వు ఎక్కడ ఏ స్థాయిలో నువ్వు ఉన్నా ప్రభువుని గణపరచాలా. హల్లెలూయా. హల్లెలూయా. షడ్రక్, మేషక్, అబేద్నెగోలను రాజు ఎక్కడ వేశాడు? ఎక్కడ వేశాడు రాజు? అగ్నిగుండంలో వేశాడు. అయితే మంటను పెంచమన్నారు. రాజు ఏం చెప్పాడు సైనికులకి? మంటను పెంచండి, వాళ్ళు కాలి బూడిదైపోవాలి అంతే. నాకు వ్యతిరేకంగా చేస్తారా వాళ్ళు? నేను పిలిచే రాకుండా దూరంగా ఉంటారా వాళ్ళు? నా మాటకు విలువ లేకుండా చేస్తారా వీళ్ళు అని చెప్పి ఏం చేశాడు? అగ్నిగుండంలో వేసేసాడు. అగ్నిగుండంలో వేసినప్పుడు
రాజు చెప్పినాడు మంట పెంచండి రా అంటే సైనికులు మంట పెంచంటే ఆ సెగకు సైనికులు చచ్చిపోయారంట. ఆ సెగ తగిలి ఏమైందంట మా సైనికులు సెగ తగిలి చనిపోయినారంట సైనికులు. కానీ ఒక్కసారి రాజు తొంగి చూశాడంట. చూచమి లెట్ట కాలుతున్నారో ఏం కథనో అని చూచి ముగ్గురు కాదంట, లోపల ఎంతమంది ఉన్నారంట? 4 ఉన్నారంట. హల్లెలూయా. 4వ వ్యక్తి ఎవరు? ఆయన సన్నిధి అక్కడుంది, ఆయన ఆత్మ అక్కడుంది. తన బిడ్డలకు ఏ హాని కలగకుండా దేవుడే దిగొచ్చాడు అక్కడ. హల్లెలూయా. నేను చెప్పేది మీకు ఏంటంటే, కష్టాల్లో ఉన్నప్పుడు ప్రార్థన చేయి. షడ్రక్ మేషక్ అబేద్నెగో కష్టాల్లో ఉన్నాడు, ఇప్పుడు మంటల్లో ఉన్నాడు, ఇప్పుడు కాలి బూడిదైపోతారు. కానీ వాళ్ళ ఆ సమయంలో ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తూ ఉన్నారు, ప్రభువుని కీర్తిస్తూ ఉన్నారు. ప్రభువుని అక్కడ కష్టమున్నా వేడున్నా ఎంత సెగున్నా కాలిపోతామనే భయం వాళ్ళకి లేదు. దేవుడు నన్ను కాపాడుతాడనే నిరీక్షణ అక్కడ ఉంది. హల్లెలూయా. ఏమని అంటున్నారు వాళ్ళు అక్కడ? షడ్రక్ మేషక్ అబేద్నెగోలను వాళ్ళకి ఆశ ఏంటంటే, ఈ అగ్నిగుండం మమ్మల్ని ఏం చేయలేదు, మాకు దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున మరి నీ జీవితంలో ఎన్ని వచ్చినా నువ్వు కూడా ఒక మాట చెప్పాలా. ఏం మాట చెప్పాలా? నా దేవుడు నాకున్నాడు. ఇందైనా మనం చదివినాం కదా, ఒకసారి చదివిన భాగానికి తిరిగి వెళ్దాం. ఒక్కసారి అక్కడ ఒక మాట మనం గమనిస్తాం, చూడండి ఒకసారి. 2వ సమూయేలు 7వ అధ్యాయం 22వ వచనం. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంతమైన ఘనత గలవాడవు. హల్లెలూయా. అత్యంత ఘనత గలవాడవు. దేవుడు ఇప్పుడు ఏందంట? ఆయన ఘనత, ఆయన ఘనత గలవాడు. నీ వంటి దేవుడు ఒక్కడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన వంటి దేవుడు ఒక్కడు లేడంట. మరి ఆ కాలంలో కూడా విగ్రహాలు ఉన్నాయి, బయలుదేవతలు ఉన్నాయి, పూజలు చేసే వాళ్ళు పూజలు చేసుకుంటూ ఉండరు. కానీ ఎంత ధైర్యంగా ఈ బిడ్డ సాక్ష్యం చెప్తున్నాడో ఆలోచన చేయండి. నీ వంటి దేవుడు లేడు, ఒక్కడు లేడు నీలాంటి దేవుడు అంటున్నావు. ఈ రోజున కొన్ని వేల మంది పుట్టుకొచ్చారు దేవుళ్ళం మేమని. మనుషులు దేవుళ్ళుగా మా అవతారం ఎత్తుతూ ఉన్నారు ఈ మధ్యకాలంలో. అయితే మరి ఈరోజు యేసుక్రీస్తు ప్రభు అవతారం ఎత్తినోడు కాదు, ఆయన అవతార పురుషుడు ఆయన. హల్లెలూయా. నీ కొరకే నీ లోకానికి వచ్చాడు, నీకోసమేనా సమస్తము చేసి చాలా నష్టపోయి అవమానం పడి నిందలు పడి వేదనలు పడి నీ స్థాయిని మార్చడానికి, నీ బ్రతుకును మార్చడానికి, ఆయన సన్నిధిలో నిన్ను నిలబెట్టుకోవడానికి ఆయన చనిపోయి తిరిగి లేచాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన లాంటి దేవుడు ఎవరైనా ఉన్నారా? చనిపోయి 3వ దినమున తిరిగి లేచేంత సామర్థ్యం ఎవరికైనా ఉన్నదా? ఈరోజు ఒక సేవకునిగా నేను ప్రశ్నిస్తున్నాను. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు కోరేది ఒక్కటే, నీ హృదయం. నువ్వు కావాలి ఆయనకి, నీ ఆత్మ కావాలి ఆయనకి, నీ కృతజ్ఞత కావాలి ఆయనకి, నీ విశ్వాసం కావాలి ఆయనకి, నీ నిరీక్షణ కావాలి ఆయనకి. ప్రతి దేవుని బిడ్డలారా, అగ్నిగుండంలో పడిన షడ్రక్ మేషక్ అబేద్నెగోల కోసం దేవుడే దిగొచ్చి కాపాడినాడంటే మరి ఆయన కుమారులు కుమార్తెలు అంట మనం. నీ కొరకు నా కొరకు ఆయన దిగొస్తాడు, ఆయన దిగి రాగలడు, ఆయన మనల్ని కాపాడగలడు ఆయన. అయితే మనలో ఏం లేదంటే విశ్వాసం లేదు. విశ్వాసం లేదు. నువ్వు విశ్వాసంతో ప్రార్థన చేస్తే ఎన్నోసార్లు చెప్పినా నేను, కొండను సైతం మనం ఏం చేయొచ్చంట? పెకిలించచ్చంట. నువ్వు విశ్వాసంతో మొరపెడితే ప్రభువుని నీ జీవితంలో ఆగిపోయిన ప్రతివి మళ్ళీ ప్రారంభించబడతాయంట. మరి ఈ రోజున ప్రార్థన చేస్తున్నావా? 2022 సంవత్సరం ఏమేమి కోల్పోయినావో వాటన్నింటి గురించి సంవత్సరం ప్రార్థన చేసుకుంటా ఉండవా? మళ్ళీ కరోనా స్టార్ట్ అవుతూ ఉంది, అన్నీ మీదకి వచ్చేంత వరకు మనం ప్రార్థనే చెయ్యం. ముందు నుంచే జాగ్రత్త పడం. మనం ఇప్పటి నుంచే మనం ప్రార్థన చేసుకోవాలి. యేసయ్యా, ప్రభువా నీ సన్నిధిలో నిత్యం ఉండాలని ఆశపడుతున్నాం. యేసయ్యా, మా కుటుంబాన్ని ఆశీర్వదించయ్యా, నిత్యం మా బిడ్డలను ఆశీర్వదించయ్యా అని నువ్వు ఎప్పుడైతే ఆశీర్వాదాలు కోరుకుంటావో ఆయన ఆకాశవాకిలు తెరిచి పట్టజాంత విస్తారమైన దీవెనలు, ఆశీర్వాదములు, ఆరోగ్యము, శక్తి, బలము, సర్వ సమృద్ధి ఆయన మన కొరకు నడిపించగలడు, పంపించగలడు ఆయన. హల్లెలూయా. నీ వంటి దేవుడు జగమున లేడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు లాంటి దేవుడు జగమున లేడు. ఆయన
చేతిలో స్పర్శ, ఆయన ఎవరైనా తాకితే వాడు బాగుపడిపోతా ఉన్నాడు. ఆయన చూపులో స్పర్శ ఉంది, ఆయనను చూస్తే చాలు రోగిష్ఠులు సంతోషంతో నవ్వుతూ ఉండరు. ఒక ఆశ యేసయ్యను చూస్తానే. యేసయ్య తాకితే బాగుపడిన కొన్ని వేల మంది, యేసయ్య నడిచిన ఊర్లు ఈ రోజున కొన్ని వందల పట్టణాలు అయిపోయినాయి, ఇప్పుడు సిటీస్ అయిపోయినాయి. ఇప్పుడు యేసు ప్రభు ఒకప్పుడు కొండల మీద నడిచిన ప్రతి నడక ఈ రోజున గొప్ప గొప్ప సిటీలు అయిపోయినాయి. ఈరోజు దేవుని బిడ్డలారా, యేసయ్య ఎక్కడ నడిస్తే అక్కడ ఆశీర్వాదం, యేసయ్య ఎక్కడ ఉంటే అక్కడ ఆశీర్వాదం, యేసయ్య ఎక్కడ మాట్లాడితే అక్కడ ఆశీర్వాదాలే కుమ్మరించాడు. కానీ ఆయన ఎక్కడ కూడా మన గురించి తిట్టల కొట్టల శపించల. మనం బాగుండాలనే ఆశ, మనం దీవించబడాలన్న ఆశ, మనం సమృద్ధిగా ఉండాలన్నదే ఆయనకు ఆశ. కాబట్టి నీ జీవితంలో దేవుడు ఘన కార్యములు జరిగించాలని ఆశపడుతున్నాడు, ఆశీర్వదించాలని ఆశపడుతున్నాడు. నువ్వు ఏ సమస్యలతో ప్రభు దగ్గరికి వచ్చినా ఇక నుంచి నువ్వు తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనను ఆశీర్వదించి దీవించబోతా ఉన్నాడు. హల్లెలూయా! ఆశీర్వదించి దీవించబోతున్నాడు. పౌలు శీలలను చెరసాలలో బంధించినప్పుడు చెరసాలలో వాళ్ళు ఏం చేసినారా? ప్రార్థన చేశారు. చెరసాలలో ఉన్నప్పుడు ఎవడైనా ప్రార్థన చేస్తాడా? ఇప్పుడు జైల్లో ఖైదీలు ఉంటారు కొంతమంది, ఏం చేస్తాడు? వాళ్ళ ఆలోచన ఎప్పుడు ఎట్టుంటుందంటే, ఏ గోడ దొంగిపోతే మేలవుతుంది, ఎట్ట కూడా తప్పించుకోవాలా, లంచమైన ఇవ్వాలా, ఏదో ఒకటి చేయాలా కదా. కానీ చెరసాలలో ప్రార్థన చేశారంట. ఎందుకంటే వాళ్ళని చెరసాలలో ఆపలేవు. ఈరోజు ఇక్కడ కూర్చున్న మిమ్మల్ని ఏ సంఖ్యలు, ఏ చేతబడి శక్తులు, ఏ దయ్యం శక్తులు, ఏ అనారోగ్య శక్తులు, ఏ శక్తులు మిమ్మల్ని కట్టేయలేవు మిమ్మల్ని. ఎందుకంటే మీరు దేవుని స్వాధీనమై ఉన్నారు. హల్లెలూయా! మీరు దేవుని సొత్తు అయి ఉన్నారు. మీరు ఆయన ప్రజలు, ఆయన మేపు గొర్రెలు. గొర్రెల కొరకు మంచి కాపరి ఏం చేస్తాడంట? ప్రాణం పెడతాడంట. ఏం పెడతాడంట? మంచి కాపరి అయితే సింహం వచ్చిందనుకో గొర్రెల మీదకి, గొర్రెలన్నింటినీ తోలుతాడు. సింహంతో యుద్ధం చేయనికైనా సరే అడుగు ముందుకేస్తాడు, సింహమును తోలడానికైనా ప్రయత్నం చేస్తాడు. ప్రతి దేవుని బిడ్డలారా, మరి ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడానికి అంత సిద్ధంగా ఉన్నాడు. ప్రాణం పెట్టాడు. నీ ప్రతి పాపమును యేసు రక్తంతో కడిగి నిన్ను పవిత్రపరిచాడు. మరి రోజున ఎందుకు నీలో విశ్వాసం కోల్పోతున్నావు? ఎందుకు భక్తి తగ్గిస్తున్నావు? ఎందుకు మందిరానికి సక్రమంగా వెళ్ళలేకపోతున్నావు? ఎందుకు మనసారా ప్రభువును ఆరాధించలేకపోతున్నావు? అంటే నీలో ఏదో లోపం ఉంది, నీలో ఏదో పాపం ఉంది, నీలో ఏదో అంధకార చీకటి శక్తి ఉంది. కాబట్టే నువ్వు ప్రభువుని గణపరచలేకపోతా ఉన్నావు. మనసారా ప్రభుని కీర్తించలేకపోతున్నావు. ప్రభు అంటున్నాడు, నీలో మునుపట్టున్న భక్తి నాకు కావాలా? నీలో మునుపట్టున్న భక్తి నాకు కావాలి. ఈరోజు ఆగిపోయింది మనలో భక్తి, చల్లారిపోయింది. మళ్ళీ వేడి చేసుకుందాం యేసు నామములో. హల్లెలూయా! మన దేవుని ఉజ్జీవం మనం పొందుకుందాం, దేవుని మహిమను మనం పొందుకుందాం, దేవుని ప్రసన్నతను మనం పొందుకొని నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను స్తుతిస్తాను. హల్లెలూయా! హల్లెలూయా! నీ హృదయము దేవుని ఆలయమై ఉండాలి, నీ ఇల్లు దేవుని ఆలయమై ఉండాలి. నువ్వు ప్రభు సన్నిధిలో నిలబడితే అపవాది శక్తులు గడగడలాడిపోవాలంతే. రే వాళ్ళని తీయండి రా గడ్డకు. నాయన ఏంద్రా మనం వేసింది ముగ్గురిని కదరా అగ్నిగుండంలోకి, ఏంద్రా నలుగురు ఉన్నారు, వాళ్ళని తీయండి రా గడ్డకు. వాళ్ళ దేవుడు సజీవుడై ఉన్నాడు. హల్లెలూయా! యేసయ్య సజీవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఆయన చనిపోయి ఉండొచ్చు, కానీ ఆయన నేటికి మన మధ్యలో సజీవునిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా! నేను వెళ్ళి మీకు ఒక ఆదరణకర్తను పంపిస్తా అన్నాడు ఆయన. ఎవరిని పంపిస్తా అన్నాడు ఆయన? ఆదరణకర్త. ఈరోజు మనం ఆదరించబడుతున్నామంటే, ఈరోజు మనం అందరం ఎన్ని కష్టాలున్నా ధైర్యము తెచ్చుకొని బతుకుతున్నామంటే, అడుగు ముందుకేస్తున్నామంటే, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, కష్టం వచ్చినా, అప్పులు వచ్చినా, అవి ఏవైనా అడుగు ముందుకేయగలుగుతున్నామంటే మనతో పాటే ఆదరణకర్త మనకు సహాయం చేస్తా ఉన్నాడు. హల్లెలూయా! హల్లెలూయా! నేను మీకు వెళ్ళి సమస్తం సిద్ధపరుస్తున్నా అంటున్నాడు దేవుడు. మన కోసం అక్కడ దేవుడు రెడీ చేస్తూ ఉన్నాడంట. ఆలోచించండి. నేను మీకంటే ముందుగా వెళ్ళి సమస్తమును మీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్నా. మన కోసం సిద్ధపరిచేంత స్థాయి మనకుందా అమ్మా? ఇప్పుడు మనం ఎవరికైనా పెళ్ళిళ్ళకి ఏదైనా పోయినామనుకో, ఉదాహరణకి పెళ్ళిళ్ళకో ఫంక్షన్లకో పోయినామనుకో, అందరూ కింద బంతిలో లేదంటే టేబుల్స్ మీద కూర్చోపెట్టారనుకో,
నీకు ఒక్కదానికే సపరేట్గా అందరి మధ్యలో ఒక టేబుల్ వేసి కుర్చీ వేసి కూర్చుందిరాక అప్పుడు నువ్వేమంటావు? బా వద్దులే బా, పర్లేదులే బా, నేను వాళ్ళతో పాటు కూర్చొని తింతలేబ్బా, ఏం లేదు బాబా, అయ్యా మీరు పెద్దోళ్ళు, అయ్యా మీ స్థాయి పెద్దదే బా, అయినాడు కాదు, అందరు సమానమే కదా. మరి యేసయ్య నీ కొరకు సిద్ధపరుస్తున్నాడంట. అంటే అందరికంటే నిన్ను అక్కడ దేవుడు ఘనముగా దీవించబోతున్నాడు. అందరికంటే దేవుడు నిన్ను అక్కడ ఘనముగా ఆశీర్వదించబోతున్నాడు. మరి ఈ లోకము తుచ్చమైనది, ఈ లోకము పనికిమాలినది, ఈ లోకము మాయలోకము. మరి ఈ లోకంలో ఉన్న సమస్తం వాటి కోసం ప్రయాసపడద్దు, దేవుని కోసం ప్రయాసపడండి. హల్లెలూయా. నువ్వెంత ప్రయాసపడినా పాపం అనే భారమును మూట కట్టుకోవడం తప్ప నువ్వు పుణ్యాన్ని మూట కట్టుకోలేవు. రోజు రోజుకి ఈరోజు మనుషుడు పాపముకు దాసుడైపోతున్నాడు, బానిసైపోతున్నాడు. రోజు రోజున పాపమునకు దాసుడై బానిసుడై మనసు మార్చుకోలేకపోతున్నాడు, పాపం వదులుకోలేకున్నాడు, వ్యభిచారం వదులుకోలేకున్నాడు, దొంగతనం వదులుకోలేకున్నాడు. ఏరా ఈరోజు నేను జైల్లోంచి వదిలిపెడుతున్నా, ఇంకెప్పుడు దొంగతనాలు చేయకు, ఇప్పటికే 10 సార్లు తెచ్చి నేను జైల్లో పెట్టినావురా, ఈసారి నా మట్టగా మర్యాదగా పోయి బతుకోపోరా, భార్య బిడ్డలను చూసుకున్నా అంటే వాడు వింటాడా? యాడింటాడు. మళ్ళా పోయి ఏడవసారి చేతులు దురద పెడతాయి, ఏడవసారి చైన్ లాగుతాడు, పట్టుకుంటారు, తన్నుతారు, 10 తన్నులు తన్నుతారు, సమ్మాని కట్టేస్తారు, తాళ్ళతో గీళ్ళతో కొట్టి మళ్ళీ యాడికి అప్పగించారు, వాడిని స్టేషన్కి అప్పగించాల్సింది. వాడు అంటాడు అప్పుడు, ఏరా నీకు జైలు నుంచి పంపించి నిమ్మలంగా బతుకొని ఏ కాయో కష్టం బతుకు, ఏంద్రా మళ్ళీ ఈ దొంగతనాలు, దొంగనా కొడుక, నీ బతుకు ఇంతేరంగా మారదు కదా. దేవుడు మనకి ఎన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నా కానీ మన బతుకు మారడం లేదు. ఎన్నిసార్లు దేవుడు మనల్ని ఆదుకున్నాడో మర్చిపోయారు చాలామంది. ఈరోజు నీ జీవితంలో ప్రభు తప్ప నీకు వేరొక ఆశ్రయదుర్గం ఉండకూడదు. యేసు తప్ప మనకు వేరొక ఆశ్రయదుర్గము, వేరొక నామము, వేరొక దేవుడు మనకు ఉండకూడదు. మన దేవుడు అన్ని నామముల కంటే పై స్థాయి అనేది. అంత గొప్ప స్థాయిలో ఉన్న యేసయ్య నీ కొరకు సమస్తాన్ని సిద్ధపరుస్తూ ఉన్నాడు, సమస్తాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆయన నీ విషయంలో నీకు మంచి గోధుమలు ఇస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు, కొండ తేనె లాంటి దాంతో తృప్తిపరుస్తూ ఉన్నాడు. ఇంకా ఇంతకంటే దేవుడు నీకు ఏం చేయాలి? నువ్వు అడిగేది ప్రభుని, శ్రీమంత అయితే ప్రభు ఇచ్చేది నీకు కొండంత. అయితే ఈరోజు చాలామంది ప్రభుని అడగడంలా, ఎట్లా అడగాలో తెలియదు, ఎట్లా ప్రార్థన చేయాలో తెలియదు, ఎట్లా పాటలు పాడాలో తెలియదు. అందుకే ఒక సామెత ఉంది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అంటే నువ్వు దాన్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటే గిన ఏదో ఒక సమయంలో నువ్వు కూడా గొప్పగా చేయగలుగుతావంట. ఇప్పుడు సినిమాలు చేసేటప్పుడు డైరెక్ట్గా వాళ్ళు కెమెరా ముందర పోయి చేయరు. ఫస్ట్ వాళ్ళు ఒక కాగితం తీసుకొని మొత్తం ముందు అద్దం మీదకి పోయి అద్దం కాడ మొత్తం ఎట్ట చెప్పాలో, మొఖాలు ఎట్ట పెట్టాలా, ఎక్స్ప్రెషన్ ఎట్ట పెట్టాలా అని చెప్పి మొత్తం ప్రాక్టీస్ చేసుకొని మళ్ళీ కెమెరా ముందుకు పోతారు. ఈరోజు నువ్వు కూడా ప్రాక్టీస్ చేయి. ఊరికే ప్రార్థనకు వచ్చేటప్పుడే సంఖ్యలో బైబిల్ పెట్టుకొని వచ్చేది కాదు. ఇంటి దగ్గర ఉన్నప్పుడు బైబిల్ చదువు, బైబిల్ రాయి, బైబిల్ పాటలు పాడడానికి ప్రయాసపడు, కథలు తెలుసుకో, బైబిల్లో జరిగేటువంటి సంగతులు తెలుసుకో, పాఠాలు నేర్చుకో. సమయం వృధాగా పోనించుకోవద్దు. మంచి భవిష్యత్తు బైబిల్ గురించి ప్రకటన నేర్పించండి, సండే స్కూల్కి పంపించండి, VBSకి పంపించండి. చక్కగా వారిని పిల్లలను ఘనముగా మనం మంచిగా దేవుని గురించి నేర్పించాలి వాళ్ళను. ఎందుకంటే మన మనసులో యేసయ్య తప్ప అన్నీ ఉన్నాయి. యేసయ్య నీతో ఉంటే అన్నీ నీ దగ్గరకు వస్తాయంట. హల్లెలూయా. నువ్వు అన్నిటి కోసం ప్రాకులానేవనుకో, యేసయ్య నీతో పాటు ఉండడు. నువ్వు అన్నిటి కోసం ప్రయాస వదిలేసి యేసయ్య కోసమే ప్రయాసపడు. నీ జీవితంలో నువ్వేమేం కావాలనుకుంటున్నావో అన్ని తెచ్చి దేవుని దగ్గర పెడతాడంట. హల్లెలూయా. అది ఏదైనా సరే ప్రార్థన చేయి, ధైర్యం తెచ్చుకో. మైకి ఇచ్చినప్పుడు ధైర్యంగా పాట పాడు, వాక్యం చెప్పడానికి ప్రయాసపడు, సమయం వృధా చేసుకోవద్దు, ప్రాక్టీస్ చేస్తూ ఉండు. ప్రభువా నాకు ప్రార్థన నేర్పి ప్రభు అని మోకాళ్ళంగా అడుగు ప్రభువుని. బాగలేనప్పుడు మాత్రమే చర్చికి రావడం కాదు, బాగున్నప్పుడు రావాలి. అన్నీ బాగున్నప్పుడు ప్రభు దగ్గరకు వస్తే, బాగలేనప్పుడు ప్రభు నీ దగ్గరకు వస్తాడు. బాగలేనప్పుడు ప్రభు నీ దగ్గరకు వచ్చి ఏం చేస్తాడు? నిన్ను తన గాయపనస్తుత ముట్టి నిన్ను స్వస్థపరుస్తాడు. ఈరోజున దేవుని గాయపనస్తం మీకు తాకాలని ఆశపడుతున్నాడు ఆయన. మీకు ఏ అనారోగ్య సమస్య ఉన్నా యేసు నామములో మీరు స్వస్థపరచబడుదురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు సన్నిధికి వచ్చిన మనమందరం నేను నీ దాసుడిగా ఉంటా. ప్రభువా నేనెవరు నీకు తెలుసు,
నా కుటుంబాన్ని ఆశీర్వదించు, నా బిడ్డను ఆశీర్వదించు ప్రభు అని నువ్వు అడిగితే, ఇశ్రాయేలు ప్రజల్ని విమోచించిన దేవుడు, ఐగుప్తు ప్రజలను ఐగుప్తి బానిసత్వం నుంచి, ఐగుప్తి అధికారం నుంచి తన ప్రజల్ని విడిపించుకున్న దేవుడు ఎన్ని రకాలుగా ఆశీర్వదించాడో. ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలను. అన్నం కావాలంటే అన్నం పైనుంచి వేసా మన్నా కురిపించినాడు, నీళ్లు కావాలంటే మారాను మధురంగా మార్చినాడు, చెప్పులు అరిగిపోకుండా, బట్టలు మాసిపోకుండా దేవుడు నడిపిస్తూనే ఉన్నాడు. ఎర్ర సముద్రాన్ని పాయలు చేశాడు. ఇట్లా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యాలు దేవుడు తన ప్రజల ద్వారా జరిగిస్తూనే వచ్చాడు. కానీ లాస్ట్కి వాగ్దానము దేశ భూమికి పోయింది. ఎవరు తెలుసా? ఎంతమంది తెలుసా? ఇద్దరే. కొన్ని లక్షల మంది పడిపోయినారు. లాస్ట్కి విసిగిపోయి, ఈ భక్తి ఏంది, ఈ విశ్వాసం ఏంది, ఈ ఎండ ఏంది, ఈ తిండి ఏంది, ఈ కథ ఏంది, నిమ్మలంగా మేము ఇంటికాడ ఉంటే బాగుండము, ఈ అనవసరంగా ఈ మోషేతో పాటు వచ్చినాం, ఈ మోషే చచ్చిపోయా, మళ్ళీ యెహోషువ వచ్చా, యెహోషువ ఏందో ఇటు తీసుకొని పోతాడు, ఏందో పో స్వామి మాకు ఈ భక్తులతో ఏమొద్దు పో, నిమ్మలంగా ఇంటికి పోతామని చెప్పి అందరూ పడిపోయినారు. ఇచ్చిపోయింది మొత్తం. దేవుని బిడ్డలందరూ కూడా నేలగూలిపోయారు. వాగ్దాన దేశ భూమిలోకి పోయింది ఇద్దరే. ఆలోచించండి. మందిరాలు ఇప్పుడు గుంపులు నిండిపోవడం గొప్ప సంగతి కాదు. ఉండే ఇద్దరు ముగ్గురైనా దేవుని దగ్గరికి పోవాలా. హల్లెలూయా. అట్లా బ్రతకాల మనం. మందిరాల గుంపులుగా నిండి ఏదో ఘనంగా ఏదో చేసిపోతే ఆడ అందరూ బాగుపడితే కాదు. అందరూ యేసు ప్రభుని సంపూర్ణ విశ్వాసం ఉంచాలి. అందరూ ప్రభు యందు బలమైన విశ్వాసం ఉంచాలి. అప్పుడు వారు వాగ్దానపు దేశంలోనికి, ఆ నూతన యెరూషలేముకి కాలు మోపుతారు. యేసయ్య దగ్గరికి మనం వెళ్ళగలుగుతాం. ఆయన కడబోర శబ్దం ఊదినప్పుడు, ఆయన రాబోతున్న సమయంలో మనం అందరం ఆయన మేఘాల మీదకి ఎత్తబడాలి. అది బ్రతకంటే. అట్లా బ్రతకాల, గనులుగా బ్రతకాల. ఈ లోకంలో ఏమొచ్చినా ఏం రాకపోయినా, నీకే పథకాలు వచ్చినా రాకపోయినా, నీ జీవితం నీ ఘనత వచ్చినా రాకపోయినా, నిందలు వచ్చినా అవమానం వచ్చినా, అన్నిటికంటే నిన్ను ఒక కుక్క అని పిలిచినా కానీ నువ్వు వానికి కోపడడం అవసరం లేదు, సిగ్గుపడడం అవసరం లేదు, భయపడడం అవసరం లేదు. దీనుడుగానే ఉండు, రియాక్షన్ కావద్దు, తగ్గించుకొని ఉండు, సాత్వికంగా ఉండు. దేవుడు అంటున్నాడు, నిన్ను హెచ్చించే సమయంలో నేను హెచ్చిస్తాను. నీ స్థాయి నువ్వు మర్చిపోవద్దు. నువ్వు నమ్ముకున్న దేవుడు అన్ని నాముల కంటే పైనోడు కళ్యాణ్ బాబు, అన్ని నాముల కంటే గొప్పోడు, కాబట్టి నువ్వు భయపడొద్దు అని ప్రభు మనకు వాగ్దానం చేసినవాడు. నాకు దేవుడు ఒక వాగ్దానం ఇచ్చినాడు, భూదిగంతముల వరకు నేను నీకు జన సమూహం ఇవ్వబోతున్నాను అన్నాడు ఆయన. హల్లెలూయా. ఈరోజున పరిచర్య కొరకు ప్రార్థించాలి మనం. మీరు సహకరించాల పరిచర్య కొరకు. నిన్న కాక మనం చెప్పినట్టు సభలు పెట్టాలనుకుంటున్నామని ఎంతమంది ప్రార్థనలు పెట్టినారు? ఏం పెట్టలే. చేసుకోవాకరి, ప్రార్థనే చేసుకోవాకరి. ఇంటికాడ ఊరికి తింటున్నారు, పనులకు పోతున్నారు, పనుకుంటున్నారు, మళ్ళీ పోతున్నారు. ప్రార్థనకు అదే మర్చిపోండి. పాటలు పెడితే వచ్చి బైబిల్ పట్టుకొని ఇటు కూర్చోండి. కుటుంబ ప్రార్థన లేదు, ఉదయం ప్రార్థన లేదు, తినేటప్పుడు ఒక ప్రార్థన లే. మనకి ఏంటంటే లేనప్పుడు దేవుడు, ఉన్నప్పుడు దేవుడు కానరాడు. అదేందో మరి నాకు అర్థం కాదు. లేనప్పుడు ప్రభువుని స్తుతించాలి, అన్నీ ఉన్నప్పుడు ప్రభువుని స్తుతించాలి. ప్లీజ్ మీ అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నాను, ప్రభు విషయంలో ప్రార్థించండి. ప్రార్థన మానుకోవద్దు, ప్రార్థన చేస్తూనే ఉండండి. సమయం దొరికినప్పుడల్లా ఒక చిన్న సాప్ వేసుకొని నానొకటి ఆ టీవీ, ఆ సినిమాలు, ఆ సెల్లులు అన్నీ చూసే బదులు కనీసం మనసులో ఉన్న ప్రార్థన చేసుకో. ఓకే, నీకు ప్రార్థన చేత కాకపోతే టీవీలో మంచి మంచి వాక్యాలు, ప్రార్థనలు వస్తూ ఉంటాయి, వాళ్ళని పెట్టుకొని నీలో జీవితంలో మార్పు రావాలి, నీ మాట తీరులో మార్పు రావాలి, నీ ప్రవర్తనలో మార్పు రావాలా. అప్పుడు నువ్వు దీవించబడతావు, ఆశీర్వదించబడతావు, 10 మందికి నువ్వు సాక్షిగా బ్రతకగలుగుతావు. కాబట్టి ప్రార్థన మానదు. ప్రార్థన మనం మానితే దేవుడు మనల్ని కూడా మానేస్తాడు. ఇప్పుడు మనకి ఏదైనా కావాలని నోరు తెరిచి చెబితేనే మనకి ఎవడని ఏదో ఒకటి చేస్తాడు కదా. మనం ఊరికే మౌనంగా ఉన్నామనుకో, వానికి ఏం అర్థమవుతుంది? ప్రార్థించు, ప్రతి విషయంలో నువ్వు ప్రార్థించు. చిన్న సమస్య కానీలే ప్రార్థించు. 38 సంవత్సరాలు ఆ కోనేటి వాగు వద్ద ఆ బాగులేనోడు పరుపేసుకొని పనుకొని ఉంటే అందరూ దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తూ ఉంది. దేవదూత వచ్చి నీళ్ళు కదిలిస్తూ ఉంటే ఎవరైతే పోయి ముందు దాంట్లో పడతారో వాడు బాగుపడి బయటికి సంతోషంగా వచ్చన్నారు. ఈ 38 సంవత్సరాల నుంచి ఈయన చూచనే ఉన్నాడు కళ్ళతో. కానీ
ఈయనను మాత్రం తీసుకొని పోయి నీళ్ళలో వేసేటోడు ఒక్కడు లేడు. కానీ ఆ వ్యక్తిని నీళ్ళలో ముంచడానికి యేసయ్యే ఆ ఊరికి వచ్చాడు. హల్లెలూయా, యేసయ్యే వచ్చాడు. అదే ఎందుకు ఈ మాటని ఇప్పుడు చెప్తున్నానంటే, మనుషుల సహాయము వ్యర్థం, దేవుని సహాయము అమూల్యమైనది. మనుషులు 38 సంవత్సరాలు ఎదురు చూసినాడు. ఒరే నన్ను ఎత్తుకోమోర్రా బేయర్రా, దాంట్లో ఒక్కడు సహాయం చేయలే. కానీ యేసయ్య సహాయం చేయనికి వచ్చాడు. నీవు స్వస్థత పొందుకొని కోరుచున్నావా? అవునేసయ్య. అయితే నువ్వు నీ పరుపుని ఎత్తుకొని నీళ్ళలో మునిగే పంచాయతీ లేదు, ఇంకా నీళ్ళలో మునగాల్సిన అవసరం కూడా లేదు. ఇంకా ఎందుకంటే అక్కడికి వచ్చినోడు రక్షకుడు, అభిషక్తుడు అక్కడికి వచ్చాడు. మాట జాలంతే బాగుపడి సంతోషంగా పరుపెత్తుకొని పోయినాడంట. హల్లెలూయా, హల్లెలూయా. 38 సంవత్సరాల కన్నీరు, ఎండకు వానకు కదలలేక మెదలలేక ఆ పరుపు వాసన వస్తూ ఉంటుంది, బట్టల వాసన వస్తూ ఉంటాయి. ఆనే పాసు, బాత్రూము, తిండి ఉందో లేదో, ఎట్టున్నాడో, నీళ్లు ఉన్నాయో లేవో, ఎట్లా బతికినాడో. 38 సంవత్సరాలు. యేసయ్య వచ్చిన మరుక్షణమే తన ముఖంలో సంతోషం నింపబడిందంట. హల్లెలూయా. ఎండిపోయిన దేహము బలం వచ్చింది, అనారోగ్యం ఉన్న దేహమునకు ఆరోగ్యం వచ్చింది, శక్తి వచ్చింది, ముఖంలో చిరునవ్వు వచ్చింది, ముఖంలో కళ వచ్చింది. పిక్కుపోయినాడు, కానీ యేసయ్య బాగుపరచగానే వాని ముఖంలో కళ వచ్చింది. హీరో మాదిరి అయిపోయినాడంట. హల్లెలూయా. అంతవరకు అతని దగ్గరికి రావడానికి సిగ్గుపడిన వాళ్ళు, తాకాలంటే ఆలోచన చేసిన వాళ్ళు అందరూ ఇప్పుడు ఆ వ్యక్తిని చూసి సంతోషపడడం ప్రారంభించారు. ఈరోజున నీ జీవితంలో మనుషుల సహాయం వ్యర్థం. మనుషులను ఎవ్వడు ఆదుకోడు. నీ తమ్ముడైనా, నీ భార్య అయినా, నీ చెల్లెలైనా, నీ తల్లిదండ్రులైనా, నీ అన్నదమ్ములైనా, నీ వంశమైనా, ఎవరైనా సరే ₹1 జోలో తీసి నీ చేతిలో పెట్టరు. మన జోలోంచి తీసుకోమంటే మాత్రం ఎంతైనా తీసుకుంటారు. కానీ మనకు సహాయం చేయరా, మేము ఆపదలో ఉన్నామురా, ఆదుకోండిరా అంటే ఒక్కడు మనకు ముందుకు రాడు. కానీ యేసయ్య అంటున్నాడు, నేను మీకోసం వచ్చుచున్నాను, మిమ్మల్ని బాగుపరచబోతున్నాను, మీ స్థితిని మార్చబోతున్నాను, మిమ్మల్ని ముట్టి స్వస్థపరచబోతున్నాను. హల్లెలూయా. గుండె చెదిరిన వారిని బాగు చేయవాడు ఆయనే, గాయములు మాన్పువాడు ఆయనే. కాబట్టి నీ స్థాయిని నువ్వు ప్రభువులో పెంచుకో, ఆత్మీయతను పెంచుకో ప్రభువులో. మనుషుల వైపు, మనుషుల విశ్వాసం, మనుషుల మీద ఏదో నమ్మకం పెట్టుకుని బతుకుతున్నావేమో ఇంతకాలం. వాళ్ళ మోసేది నీళ్ళు తాగుతారు, వీళ్ళు మోసేది నీళ్ళు తాగుతారు, బతుకుతున్నావేమో. యేసయ్య మోసేది నీళ్ళు తాగు. ఆయన ఇచ్చే నీళ్ళు జీవనది, జీవ ఊట ఆయన ఇస్తాడు. మనుషులు ఇచ్చే నీళ్ళు దప్పిగా ఒక గలాస్ తాగినాం అనుకో, దప్పికి తీరవు. ఇంకొక గలాసి అని అనలేము కూడా మనం, ఇంకా చాలే అని అంటాం కదా. ఇంకొక గలాస్ నీళ్ళు తెచ్చి అంటే వాడు ఏమైనా ఫీల్ అవుతాడేమో. ఒక గలాస్ ఇయడమే గొప్ప మన ముఖానికి, కానీ ఆ ఒక గలాస్ నీళ్ళే తాగుతాం. కానీ యేసయ్య అంటున్నాడు, నేను మీకు జీవనదిని ప్రవహింపజేస్తాను. జీవనది తాగిన వాడు ఎన్నటికీ దప్పిక కొనడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్నటికీ దప్పిక కొనడు. యేసయ్య ఇచ్చే జీవనది, జీవమున్నటువంటి సమృద్ధి గల దేవుని శక్తి మనం ఎప్పుడైతే పొందుకుంటామో మనకి ఇంకెన్నటికీ దప్పిక కొనం. ఈ లోకంలో దప్పిక తీరలేదు ఇంకా మనకి. చాలామందికి ఇంకా ఆశలు తీరల, ఇంకా చాలామందికి సంతృప్తి లేదు జీవితం మీద. ఏదో చెయ్యాలా, ఏదో సాధించాలా, ఏదో కొనాలా, ఏదో అందరికంటే నేను వెలిగిపోవాలా, బతికిపోవాలా, బాగుండాలా. మనుషుల మీద నువ్వు పోటీ పడినావంటే నష్టపోయేది నువ్వే. దేవుడు చెప్పినట్టు దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే దేవుడే నిన్ను మనుషుల మీద అధికారిగా నిలబెడతాడు ఆయన. హల్లెలూయా. దేశములకు నేను అధికారిగా చేస్తాడు ఆయన, నీ పట్టణానికి అధికారిని చేస్తాడు ఆయన, నీకు ఖ్యాతిని, గౌరవమును, మర్యాదను తీసుకురాగలుగుతాడు ఆయన. హల్లెలూయా. ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది. విస్తారమైన పంట ఉందంట, పనివారు కొద్దిమందే. రండి మీరు కూడా ప్రభు పని చేయండి, ప్రభు పనికి పూనుకోండి. నష్టమైన, కీడైన, ప్రభువా నాకు నీ పని చేయాలని ఆశ ఉంది, నన్ను వాడుకో. ఇదిగో ప్రభువా నా స్వరముతో నేను గణపరుస్తాను, ప్రభువా నాకు మంచి స్వరమే. దేవుడిచ్చే శక్తి, దేవుడిచ్చే సన్నిధి అలాగుంటుంది. మాట్లాడేది నేను కాదు, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు.